ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అతి శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మానవుడు తనకు తానుగా ఏది కూడా సాధించలేడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము లేకుండా మానవ జీవితంలో ఏది కూడా జరగదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము ఎప్పుడైతే ఉంటుందో మన కోరికలన్నీ సిద్ధింపబడతాయి, మన వాంఛలన్నీ కూడా తీర్చబడతాయి. ఈరోజు అనేకమైన ఆశలు, వాంఛలు కలిగిన వారుగా మీరు ఉండవచ్చు. మీ సంతానం పట్ల, మీ కుటుంబం పట్ల అనేక రీతులుగా ఆలోచనలు కలిగిన వారుగా మీరు ఉండవచ్చు. అవన్నీ కూడా తీర్చబడాలంటే అది దేవుని ద్వారానే. కనుక ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారో, దేవుని సంతోషం కొరకు తమ యొక్క జీవితాన్ని మార్చుకొని దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటారో వారి జీవితాల్లో దేవుడు బహుశ్రేష్టమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు. మన హృదయంలో అనేక రకాలుగా వాంఛలు కలిగి ఉండవచ్చు, అనేక రకాలుగా మనం ఆశలు కలిగిన వారముగా ఉండవచ్చు, అనేక రకాలైన కార్యాలు చేయాలని చెప్పి మన హృదయంలో మనము ఆలోచనలు కలిగిన వారముగా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. గనుక ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉంటే మన జీవితంలో అనేకమైన శ్రేష్టమైన కార్యాలు ఆయన చేసేవారుగా ఉన్నారు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా అనుగ్రహించిన దేవుడు మన జీవితాల్లో కూడా శ్రేష్టమైన కార్యాలు ఆయన చేస్తారు. ఈరోజు మీ హృదయంలో ఎటువంటి వాంఛలతో ఉన్నారో అవన్నీ కూడా దేవుడు తీరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. కనుక దేవుని మీద విశ్వాసం, నమ్మకం కలిగిన వారుగా ఉంటూ దేవునికి మొరపెట్టుకుని దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకుని ఆయనను మహిమపరిచేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ హృదయంలో ఎటువంటి వాంఛలు కలిగి ఉన్నారో ప్రతి వాంఛను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా హృదయ వాంఛలన్నీ తీరుస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. మాకు మేముగా ఏది కూడా సాధించలేం దేవా. నీ చిత్తము ఉంటే తప్ప, నీ కృప ఉంటే తప్ప మా జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరగవు. గనుక దేవా, ఈరోజు నిన్ను ఆశ్రయించి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రతి అవసరాన్ని తీర్చండి. వారి హృదయంలో ఎటువంటి వాంఛలు కలిగి ఉన్నారో వారు సంతానం పట్ల, వారి యొక్క కుటుంబం పట్ల, వారు ఏ కార్యాలు జరగాలని ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్తాన్ని అనుగ్రహించి నేను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి.
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలు స్వస్థపరిచేదేవా నీ కృపలో భద్రపరచండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.